నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. 2014 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి మద్యం స్కామ్ ఇప్పుడు బయటపడింది. ఇది దేశవ్యాప్తంగా కూడా సంచలనమవుతున్న విషయం మనకి తెలిసిందే. అయితే అది ఎంత మేర జరిగి ఉంటుంది, మరి దీని ప్రభావం ఎంత, ఇది కేవలం ఒక కుంభకోణం లాగే చూడాలా లేదా దీని మానవీయ కోణంలో కూడా చూడాల్సిన అవసరం ఉందా? అలాగే ఛార్జ్ షీట్ లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి పేరు చేర్చారు అని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన్ని కూడా మరి ఎంక్వైరీకి పిలిచే అవకాశం ఉందా? ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు లిక్కర్ స్కామ్ చర్చనీయాంశంగా మారుతుంది. అండ్ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత ఇది ఇంకా తీవ్రమైందనే చెప్పాలి. సో ఇంకా ఫైనల్ జగన్మోహన్ రెడ్డి గారే అని అంటూ ఉన్నారు. సో అసలు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళుతుందా? అసలు ఈ మద్యం స్కామ్ విలువ పై కొన్ని లెక్కలైతే వస్తున్నాయి. అసలు దీని విలువ ఎంత, దీని ప్రభావం ఎంత ఉండబోతుంది అంటారు? ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి టైంలో జరిగిన ఈ మద్యం కుంభకోణాన్ని మామూలుగా డబ్బుల లెక్కల్లోకి చూడటం అనేది ఒక అంశం. అంటే అది పోలీస్ కేసు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకి ఎంత నష్టం చేకూరింది, ప్రజల దగ్గర ఎంత లూటీ చేశారు అనేది ఒక ఆస్పెక్ట్. అది చాలా చాలా ఉన్నది. అది తీసుకెళ్లారు, డబ్బులు దుబాయ్లో పెట్టారు, సినిమాలు తీశారు, బంగారం కొన్నారు, వజ్రాలు కొన్నారు, కొత్త కొత్త కంపెనీలు పెట్టారు. ఇవన్నీ ఎంత అనేది అది ఒక ఆస్పెక్ట్. అయితే అసలు ఈ మద్యం కుంభకోణాన్ని ఏ దృష్టిలో చూడాలి అంటే ఇది ఒక సామాజిక అంశంగా పరిగణించాల్సిన అవసరం ఉంది. సామాజిక అంశంగా ఎందుకు పరిగణించాలి అంటే ఈ మద్యం తాగింది అంటే ఈ కుంభకోణం జరిగిన పీరియడ్లో జగన్మోహన్ రెడ్డి వదిలిన మద్యం బ్రాండ్లు అంటే జే బ్రాండ్లు అంటాం కదా, ఆ జే బ్రాండ్లు వదలటం వల్ల సమాజంలో చాలామందికి ఆరోగ్య సమస్యలు తలెత్తినాయి. అందుకని నేను దీన్ని అంటే మోర్ దాన్ ఒక కుంభకోణం కాకుండా ఇది ఒక సామాజిక సమస్యగా నేను పరిగణిస్తాను. అంటే కుంభకోణం లేదా అంటే చెప్పే కదా, బంగారం కొన్నారు, వజ్రాలు కొన్నారు, సినిమాలు తీశారు, పెట్టుబడులు పెట్టారు, కొన్ని వేల కోట్లు తరలించారు విదేశాలకి, మనీ లాండరింగ్ ఉంది, అవన్నీ ఉన్నాయి. వాటన్నిటితో పాటు పేదల రక్తాన్ని పీల్చుకుని తాగారు వీళ్ళు. ఇది అసలు ప్రధానమైన అంశము. మొత్తం అంటే మనలాంటి వాళ్ళందరూ, సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళందరూ ఫోకస్ చేయాల్సింది ఈ సామాజిక కోణం మీద ఫోకస్ చేయాలి. ప్రజలు డబ్బుతో పాటు ఆరోగ్యాన్ని కూడా పోగొట్టుకున్నారు. ఆరోగ్యాన్ని అంటే పీల్చేశారు, రక్తం పీల్చేశారు. ఎట్లా మీరు ఎంత దారుణమైన స్టాటిస్టిక్స్ ఉన్నాయంటే ఇవన్నీ ఏదో నేను కల్పించి ఇక్కడ కూర్చొని చెప్తున్నవి కాదు. ఆరోగ్యశ్రీ డేటా దాని ప్రకారం వచ్చిన విషయాలు నేను మీకు చెప్తూ ఉన్నాను. ఎంత సమాజంలో ఎంత అసలు సామాన్య ప్రజలని, పేదవాళ్ళని, బిలో మిడిల్ క్లాస్ పీపుల్ని ఎంత దారుణంగా వంచారు, మోసం చేసింది వైసీపీ గవర్నమెంట్ అనేది ఇక్కడ 2019 నుంచి 2024 వరకు ఈ స్కామ్ జరిగింది కదా. ఈ ఆరోగ్యశ్రీ డేటాని కంపేర్ చేసి చూస్తే ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజెస్ మొత్తం ఎంత పెరిగినాయి అంటే దాదాపుగా 29,369 మంది పేషెంట్లు వచ్చారు 2019, 2024 మధ్యకాలంలో. అంటే దాదాపుగా ఈ ఆల్కహాల్ అసోసియేటెడ్ లివర్ డిసీజెస్, ఇది నేను చెప్పింది కాదు, జగన్మోహన్ రెడ్డి టైంలో రిలీజ్ అయిన ఆరోగ్యశ్రీ డేటా. ఆ రోజు ఆరోగ్యశ్రీ కేసులు ఎన్ని వచ్చినాయి అనేది వాళ్ళు డేటా తీసుకుంటారు కదా. చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి, నేను 30 వ్యాధులు పెట్టా, 150 వ్యాధులు పెట్టా, 200 వ్యాధులు పెట్టా, వ్యాధుల సంఖ్య పెంచా
ఆరోగ్యశ్రీ మా నాన్న తెచ్చింది అని చెప్పాడు కదా. వాళ్ళ నాన్న తెచ్చిన ఆరోగ్యశ్రీలో లెక్కలు ఇవి. 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి టైములో 29,369 మంది రోగులు లివర్ డిసీజులు అంటే ఆల్కహాల్ సంబంధిత కాలేయ వ్యాధులతోటి ఆసుపత్రిలో చేరిన వాళ్ళ సంఖ్య ఇది. 109% ఇంక్రీజ్. అంటే అంతకుముందు 5 సంవత్సరాలతో పోలిస్తే 109% లివర్ కొట్టేసిన కేసులు పెరిగినాయి. జాతీయ యావరేజ్తో పోలిస్తే ఇది 200% ఇంక్రీజ్. నేషనల్ యావరేజ్తో పోలిస్తే ఆ స్థాయిలో ప్రజల లివర్ మొత్తం దెబ్బతిన్నది. 35 సంవత్సరాలు 44 సంవత్సరాల మధ్యలో ఉన్న రోగులు ఎంతమందో తెలుసమ్మా? 9,362 మంది. అంటే ఇంకా ఇప్పుడిప్పుడే జీవితాన్ని స్టార్ట్ చేశాం. 35 ఏళ్ళు అంటే ఏముంటుంది? 35 నుంచి 44 సంవత్సరాల మధ్యకాలంలో ఈ లివర్ డిసీజులు వచ్చిన వాళ్ళ సంఖ్య 100% పెరిగింది. అందుకనే మొన్న పేరెంట్ టీచర్ మీటింగ్ పెడితే స్కూళ్ళల్లో కూడా సింగిల్ మదర్ ఉన్న పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు. అంటే ఎంతమంది లివర్లు కొట్టేసినాయో, వాళ్ళు చచ్చిపోయారో మనం దీన్ని బట్టి లెక్కేసుకోవచ్చు. ఇవే కాకుండా ఆల్కహాల్ ఇండ్యూస్డ్ న్యూరలాజికల్ కేసెస్, అంటే మద్యం తాగటం వల్ల బ్రెయిన్ ఎఫెక్ట్ అయిన పీపుల్, అంటే బ్రెయిన్ మానసికంగా ఎఫెక్ట్ అయిన వాళ్ళ సంఖ్య ఎంతో తెలుసా? ఫిగర్ చెప్తే ఆశ్చర్యపోతావు. 892% పెరిగింది. అంటే ఈ పిచ్చి మద్యం, ఈ జే బ్రాండ్ మద్యం, ఎప్పుడైనా సరే మద్యం తయారు చేసిన తర్వాత ఒక లిమిటెడ్ పీరియడ్ దాన్ని దాచిపెట్టాలి, ఉంచాలి, స్టోర్ చేయాలి. స్టోర్ చేస్తే అందులో ఉన్న కొన్ని ఇవి అంటే టాక్సిక్ కంటెంట్ తగ్గుతుందని అనుకుంటున్నాను. స్టోర్ చెయ్యకుండా ఇవాళ పొద్దున తయారు చేసి ఇవాళ సాయంత్రం బాటిలింగ్ చేసేసి ఇవాళ రాత్రికి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళు. మద్యం అట్లా చేయకూడదు. మద్యం తయారు చేయంగానే డిస్ట్రిబ్యూట్ చేయకూడదు. దాన్ని స్టోర్ చేయాలి, కొంతకాలం స్టోర్ చేయాలి. స్టోరు చెయ్యకుండా మద్యం తయారు చేసేసి బాటిల్లో వేసేసి పంపించారు, తాగండి సావండి అని. ఎంత దారుణమమ్మా! అంటే న్యూరలాజికల్ కేసులు 892% పెరిగినాయి. ఏమన్నా ఈ జగన్మోహన్ రెడ్డి చేసింది? ఇప్పుడు ఆ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తీసుకెళ్ళి రిమాండ్ చేస్తే గోల చేస్తున్నారు ఈ దుర్మార్గులు. పేదల రక్తం పీల్చిన దుర్మార్గులు, పేదల రక్తాన్ని పీల్చారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అనే ఒక వందల వేల లక్షల కోట్లున్న ఒక ధనికుణ్ణి తీసుకెళ్ళి పోలీసులు అరెస్ట్ చేస్తే, న్యాయస్థానం రిమాండ్ చేస్తే, ఈ వైసీపీ మోకలన్నీ వచ్చి ఏం చెబుతున్నాయి, ఏం మాట్లాడుతున్నాయి? తప్పుడు కేసు, తప్పుడు కేసు, తప్పుడు కేసు, తప్పుడు కేసా? ఎంతమంది ప్రాణాలు హరించారు మీరు? న్యూరలాజికల్ డిసీజెస్ 892% పెరిగినాయి. ఎంతమంది పిచ్చోళ్ళు అయిపోయారో చూడు. ఎంతమంది మానసికంగా ఇబ్బంది పడ్డారు ఈ మందు తాగి, జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మందు తాగి. ఇన్ని దారుణాలు సమాజంలో జరిగినాయి. అసలు ఈ న్యూరలాజికల్ పేషెంట్స్ 35-44 సంవత్సరాల ఏజ్ మధ్య వాళ్ళని గనక తీసుకుంటే 1000% పెరిగినాయి. 1000% ఇంక్రీజ్. ఇంత దారుణానికి ఒడిగడతారా? ఈ మద్యం కుంభకోణం చేసి డబ్బులు పోగేసుకొని నోట్ల కట్టలు ఎన్నికల్లో పంచిపెట్టి ఇవన్నీ ఒకవైపు చేసి ఇంకోవైపు ఏంటి, ఏదో గనులు కొల్లగొట్టడం కాదు, ఇది ప్రజల రక్తాన్ని పీల్చావు.
రక్తపు కూడు అది. అటువంటి రక్తపు కూడు తిన్న ఈ రాబందులు ఈ రోజున పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని తీసుకెళ్ళి రిమాండ్కి పంపిస్తే ఎన్నెన్ని మాటలు అంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని. మీరు చేసింది కరెక్టా? మద్యం కుంభకోణం చేస్తే మద్యం అమ్మటం, మామూలుగా ఏదైనా మంచి మద్యం అమ్మటం, అందులో కమిషన్లు కొట్టేయటం కాదు ఇది. నువ్వే మద్యం తయారు చేసి స్ప్యూరియస్ లిక్కర్ అని చెప్పి ఆ రోజున లోక్సభ సభ్యుడైన జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి లోక్సభ సభ్యుడిగా ఉన్న రఘురామకృష్ణరాజు మొత్తం టెక్నికల్గా ఇవన్నీ కూడా వాటిని ఎవాల్యుయేట్ చేసి వాటిని మొత్తం దానికి సంబంధించిన ఎంత పర్సెంట్ కెమికల్స్ ఉన్నాయి ఇందులో అని ఆయన లెక్కలతో సహా ఆధారాలతో సహా ఒక శాస్త్రీయమైన విశ్లేషణని తీసుకొచ్చి రాష్ట్ర ప్రజల ముందర ఉంచాడు. ఆయన తన రచ్చబండ కార్యక్రమం అని అప్పుడు ఆయన పెట్టేవాడు. ఆ రచ్చబండ కార్యక్రమంలో వివరించి చెప్పాడు, నేను దీన్ని ఈ మద్యాన్ని అనాలిసిస్ చేస్తే, కెమికల్ అనాలిసిస్ చేస్తే ఇవన్నీ తేలినయ్యి అని చెప్పి ఆయన చెప్పాడు. ఆ చెప్పినందుకు కొంతమంది వాటిని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తే అరెస్ట్ చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి. అరెస్ట్ చేశాడు. అంటే నువ్వు విషాన్ని పంచిపెడుతున్నావా? నువ్వు ఈ జగన్మోహన్ రెడ్డి విషాన్ని పంచిపెడుతున్నాడు, నువ్వు తాగద్దు అని చెప్పి ప్రజలను ఎలర్ట్ చేస్తే సోషల్ మీడియా వాళ్ళని అరెస్ట్ చేశాడు. అయితే మీరు చెప్తున్నట్టు ఈ మద్యం తాగి చాలా మందికి లివర్లు డ్యామేజ్ అయ్యాయని, కాలేయం డ్యామేజ్ అయిందని చెప్పి మనం విన్నాం. కానీ దానికి సంబంధించి మరి ప్రభుత్వం మారే కూడా ఒక్కళ్ళు కూడా వచ్చి ఎక్కడైనా కేసులు నమోదు చేసిన పరిస్థితి. ఎన్ని కేసులమ్మా? ఎన్ని కేసులో తెలుసా? గుంటూరు జనరల్ ఆసుపత్రిలో ఒక వార్డు మొత్తం ఇప్పటికీ ఇంకా లివర్ పేషెంట్లే ఉన్నారు. విశాఖపట్నం కేజీహెచ్లో ఉన్నారు. అక్కడ డేటా, ఆరోగ్యశ్రీ డేటా అంటే ఏంటి? ఎక్కడి నుంచి వచ్చింది? ఆరోగ్యశ్రీ డేటా వచ్చింది ఎక్కడి నుంచి? ఆసుపత్రుల నుంచే. ఆసుపత్రుల నుంచి వచ్చిన డేటా కంపైల్ చేస్తే ఇది ఎంత. ఇప్పుడు తాగుడికి అలవాటు ఉన్న వాళ్ళు తాగి ఈ మద్యాన్ని, అంటే సరైన మద్యం దొరక్క ఈ కల్తీ మద్యాన్ని తాగి వాళ్ళు చచ్చిపోతే ఇదంతా కూడా ఒకరోజు 2 రోజుల్లో జరిగింది అయితే వాళ్ళు వచ్చి కంప్లైంట్ చేస్తారు. ఇది జగన్మోహన్ రెడ్డి కాలంలో మొత్తం ఒక్కొక్కడు అక్కడొకడు ఇక్కడొకడు ఇట్లా చచ్చిపోతూ ఉన్నారు. మీకు జగన్మోహన్ రెడ్డి టైంలో చచ్చిపోతే మా ఆయన మద్యం దాగి చచ్చిపోయాడు అని ఆడవాళ్ళు వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసులు పెడితే తీసుకోలేదు. ఒక దళితుడు, ఇదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జిల్లాకి కాన్స్టిట్యున్సీలో ఒక దళిత యువకుడు, అతని పేరు మర్చిపోయాను నేను, అతను ఈ బాటిల్ చూపించి, ఈ మద్యం బాటిల్ ఇందులో ఉన్నదంతా కల్తీ మద్యం, ఇది తాగితే నాకు లివర్ కొట్టేసింది, దీన్ని చీపు లెక్కర్, ఈ చీపు లిక్కర్ని 220 రూపాయలకు అమ్ముతున్నారు క్వార్టర్ బాటిల్, ఇది అన్యాయం, దారుణం అని అతను వీడియో పోస్ట్ చేస్తే నెక్స్ట్ డే ఏం చేశారో తెలుసా? అతను చచ్చిపోయాడు. చంపేశారు ఒక దళిత యువకుణ్ణి. ఈ మద్యం, ఇది మద్యం కాదయా, పాయిజన్ ఇస్తున్నారు, అది కూడా అధిక ధరలకు ఇస్తున్నారు, 260 రూపాయలకు అమ్ముతున్నారు, మేము పేదవాళ్ళం చచ్చిపోతున్నాం అని చెప్పి వీడియో చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు ఒక దళిత యువకుణ్ణి ఇదే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జిల్లాలో చంపేశారు. ఇంకెన్ని చెప్పాలి? ఇటువంటి కేసులు ఎన్ని చెప్పాలి? ఇటువంటి దారుణమైన సామాజిక నేరానికి పాల్పడ్డ ఈ ముఠా అంతా కూడా, వీళ్ళందరూ ఈ ముఠా డబ్బులు చస్తారా? కట్టుకుపోయి ఏం చేస్తారు? ఎన్ని లక్షల కోట్లు కొట్టేస్తారు? పేద ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టి ఇంత దారుణాలు చేశారు. ఈ రోజునొచ్చి ఇది అక్రమ కేసు, ఇది కేసు కరెక్ట్ కాదు, ఇది కేసు నిలబడదు అంటాడు మిథున్ రెడ్డి.
ఆధారాలు లేవు నిలబడదంటాడు. మరి సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళావు? నాకు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వండి అని సుప్రీంకోర్టు దాకా ఎందుకు వెళ్ళావు? నిలబడదు కదా కేసు నిలబడదని నీకు తెలుసు కదా, నువ్వే చెప్తున్నావు కదా. మరి సుప్రీంకోర్టు దాకా నన్ను అరెస్ట్ చేయొద్దు అని ఎందుకు వెళ్ళావు? ఇచ్చిందా సుప్రీంకోర్టు ఏం చెప్పింది? వారం రోజులు మా క్లయింట్కి వారం రోజులు గడువు ఇవ్వండి, అరెస్ట్ చేయకుండా. మీరు ఎటు యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వలేదు కాబట్టి ఒక 1 వీక్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని అడిగారు ఈ మిథున్ రెడ్డి అడ్వకేట్లు. చిచ్చి అవతలకు పోండి సుప్రీంకోర్టు. అంటే అర్థం ఏంటి? అంతకుముందు ధనుంజయ రెడ్డి ఐఏఎస్ ఆఫీసరు, ఆయన వెళ్ళాడు సుప్రీంకోర్టు దాకా యాంటిసిపేటరీ బెయిల్ కోసం. ఆ తర్వాత కృష్ణమోహన్ రెడ్డి వెళ్ళాడు ఓఎస్డీ టు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళకి సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించలేదే. అంటే దాని అర్థం ఏంటి? ప్రైమా ఫైసీ ఉన్నట్టే కదా. ఈ వైసీపీ ముఠా, ఈ తోడేళ్ల ముఠా వచ్చి నేను ఇంత పరుష పదజాలం ఎప్పుడు వాడలేదు. తోడేళ్ల ముఠా ఎందుకు అంటే ప్రజల ఆరోగ్యంతో ఆడుకున్న వీళ్ళందరూ వచ్చి ఈ రోజున రాజకీయ కక్ష సాధింపు చర్య. ఆ దళిత కుర్రాడు, చనిపోయిన దళిత కుర్రాడి కుటుంబానికి చెప్పండి, సమాధానం చెప్పండి. ఎక్కువ ధరకు అమ్ముతున్నారా, చీప్ లిక్కరు అని అంటే చంపేస్తారా? మీ మద్యం పాలసీని ప్రశ్నించిన దళితుల్ని ఎంత మామూలుగా అంటే సమాజంలో పేద వర్గాల వాళ్ళని ఎంతమందిని చంపేశారు, ఎంతమందిని లేపేశారు? ఒక్క కేసు నమోదు చేశారా? ఒక్క కేసైనా? ఏమీ లేదు. అటువంటి దారుణమైన రోజుల్ని గడిపిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటూ ఉంటే సిట్ పోలీసులు రాజశేఖర్ బాబు ఆధ్వర్యంలో పక్కడ్బందీగా సాక్ష్యాధారాలు సేకరించి ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తూ ఉంటే తట్టుకోలేక ఇది తప్పుడు కేసు రాజకీయ కక్షతోటి పెట్టారు. చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేశారు కాబట్టి వాళ్ళు మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. తప్పు. ఇది చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసినందువల్ల మిమ్మల్ని కక్ష తీర్చుకోవటానికి అరెస్ట్ చేయాలి అంటే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎందుకు చేస్తాడు? జగన్నే తీసుకొచ్చేస్తాడు కదా. జగన్నే తీసుకొచ్చేస్తారు కదా. నేను పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న చంద్రబాబు నాయుడు కాంపిటేటరా? చార్జ్ షీట్ లో జగన్మోహన్ రెడ్డి గారు పేరు చేర్చారు అని వార్తలు వస్తున్నాయి. మరి ఆయన విచారణకు పిలిచే అవకాశం నెక్స్ట్ ఏమైనా ఉంటుందంట? ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నీ వస్తాయి. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని ఎత్తి లోపలేయటం అనేది మామూలు విషయం కాదు, అరెస్ట్ చేయటం అనేది. ఎందుకు అంటే నేను చెప్పా కదా, లక్షల కోట్ల రూపాయల ధనవంతుడు, లక్షల కోట్లు, ఎంపీగా ఉన్నాడు, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నాడు. అంటే ధనబలం, రాజకీయ అధికార బలం ఇంకా చేతుల్లోనే పెట్టుకున్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని సాక్ష్యాధారాలతో సహా సుప్రీంకోర్టు దాకా కేసు తీసుకెళ్లి అరెస్ట్ చేయటమే చాలా గొప్ప విషయం. అటువంటి సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. అంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవటానికి ప్రధాన కారణం ఏంటంటే సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నాయి కాబట్టి. చంద్రబాబు నాయుడు మొదటి నుంచి ఒకటే చెప్తున్నాడు, సాక్ష్యాలు, ఆధారాలు లేకుండా మీరు ఎవరిని అరెస్ట్ చేయొద్దని చెప్తున్నాడు. నన్ను నా పార్టీ కేడర్ నన్ను తిట్టుకున్నా పర్వాలేదు, కానీ న్యాయస్థానాల ముందర మనం పలచన కాకూడదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. కేడర్కి సర్ది చెప్తూ ఉన్నాడు. తెలుగుదేశం కేడర్ అంతా ఇంకా అరెస్ట్ చేయమండి జగన్ అని అడుగుతున్నారు. చంద్రబాబు నాయుడు వెళ్తే నేను 9.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చానయా అంటే, సార్ అది ఓకే సార్, జగన్ ఎప్పుడు అరెస్ట్ చేస్తారని అడుగుతున్నారు. అంటే ఇటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ మొత్తం తోడేళ్ల గ్యాంగ్ని అరెస్ట్ చేయమని డిమాండ్ పెరుగుతూ ఉన్నది. కానీ న్యాయస్థానాల ముందర కేసులు నిలబడాలి అన్న ఉద్దేశంతో సాక్ష్యాలు, ఆధారాలు దొరికిన తర్వాతే ఒక్కొక్కళ్ళని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. ఇది నా ప్రజలకి నా విజ్ఞప్తి ఏంటి అంటే వైసీపీ కార్యకర్తలకు కాదు, సాధారణ ప్రజలకి, దీన్ని ఒక ఆర్థిక నేరంగా చూడమాకండి. ఇది ఒక సామాజిక నేరం. దిగువ మధ్యతరగతి,
పేద ప్రజల రక్తాన్ని పీల్చిన కుంభకోణం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.